నమస్తే, నా పేరు ప్రసన్న. నేను ఎంఎస్ యోగా థెరపిస్ట్ అండి. సో చాలా మంది అడిగే క్వశ్చన్, ఎన్ని రోజులు యోగా చేయాలి, ఎన్ని మంత్స్ చేయాలి, ఎన్ని ఇయర్స్ చేయాలి అని అడుగుతుంటారు. బేసిక్గా నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి యోగా రిక్వైర్మెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి లైఫ్లో యోగా ఇస్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్. మన రోజు మన పర్సనల్ యాక్టివిటీస్ ఎలా చేసుకుంటామో, మన ఫుడ్, బెడ్, మన యాక్టివిటీస్ ఎలా ఉంటాయో, ఇది కూడా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్ యోగా. రోజు సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఒక 40 నిమిషాలు యోగా చేసినట్టయితే చాలా రోగాలకి మనం దూరం ఉండొచ్చు. 100% దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి సమతుల్యమైన ఆహారంతో పాటు యోగా, మెడిటేషన్ కంపల్సరీ అయిపోయింది. మనకున్న ఈ బిజీ లైఫ్లో మ్యాండటరీ అయిపోయింది. కాబట్టి మన ఊపిరి ఉన్నంత వరకు యోగా అనేది కంపల్సరీ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇస్ ఏ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండి యోగా. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్స్ ఎలా ఇస్తారో, ఇది కూడా మనం ఫుడ్ ద్వారా, మనం సమతుల్యమైన ఆహారం ద్వారా, యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా, మెడిటేషన్ ద్వారా మనకున్న డిజార్డర్స్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు యోగా చేయాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ వీడియో మీ అందరి కోసము. యోగా ఎన్ని డేస్ చేయాలని అడిగిన క్వశ్చన్కి ఈ ఆన్సర్ అన్నమాట. సమతుల్యమైన ఆహారము, ధ్యానము, యోగా ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ యువర్ లైఫ్, ఇస్ అ పార్ట్ ఆఫ్ ది లైఫ్. థ్యాంక్ యూ. నమస్తే.